శ్రీరామ్ జై 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 శ్రీరామ్ అండి. జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నేను పెనుగొండ దుర్గాప్రసాద్ ఐదవ సైన్యం సంస్థ అధ్యక్షుల్ని. ఈరోజు మనం కాకినాడ జిల్లా కడప మండలం కోరాడ గ్రామం రావడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఒక అక్రమంగా చర్చ నిర్వహించడం జరుగుతుంది. ఈ చర్చని గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా అందరు అధికారులకి ఎంపీడీఓ ఎంఆర్ఓ ఇలా గ్రామ పంచాయతీ సెక్రటరీ ప్రతి అధికారికి కంప్లైంట్ ఇచ్చి చట్టం ద్వారా అప్పట్లో ఈ చర్చ ఆపించడం జరిగింది. ఈ చర్చని ఆపి 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు నూతనంగా ఏర్పడిన ఈ ప్రభుత్వంలో ఉన్న ఈ లోకల్లో ఉన్న కొంతమంది రాజకీయ నాయకుల అండదండలతో అధికారుల యొక్క అండదండలతో ఈ చర్చను మళ్ళీ నిర్వహించడం జరుగుతుంది. ఈ చర్చ్ సంబంధించిన చుట్టూ ఉన్న వాళ్ళందరూ హిందువులే. ఆ చర్చ్ పాస్టర్ ఈ గ్రామస్తుడు కాదు, వేరే గ్రామం నుంచి ఇక్కడికి వచ్చి మళ్ళీ చర్చని నిర్వహించడానికి ఇది. ఎందుకంటే 2 సంవత్సరాలు చట్టం ద్వారా ఆపిన చర్చని ఈరోజు ధైర్యంగా ఇంతమంది మహిళా మూర్తులు ఇంతమంది ఎండలో కూర్చొని రిలే నిరాహార దీక్ష చేస్తున్నా సరే ఎక్కడ పని ఆపకుండా అధికారులు నోటీసులు ఇచ్చినా పని ఆపకుండా పని మొదలుపెట్టి చర్చ నిర్వహిస్తున్నారంటే ఒక్కసారి ఈ రాష్ట్రంలోని హిందూ బంధువులు అందరూ ఆలోచించాలి. ఎందుకంటే ఒక చర్చను కూడా ఆపలేని పరిస్థితి చట్టం ద్వారా. కానీ ఇప్పుడు ఈ గ్రామస్తులు అయితే ఈ చర్చ నిర్వహణ ఏదైతే ఉందో దీన్ని అధికారులు వచ్చి దానిపై ఆ పాస్టర్పై తగిన చర్యలు తీసుకొని దీనికి న్యాయం చేసేదాకా వీళ్ళు ఈ నిరాహార దీక్ష కొనసాగిస్తానంటున్నారు. 5వ సైన్యం నుంచి కూడా ఈ గ్రామస్తులకి నేను మాటిస్తున్నాను, ఈ దీక్ష ఒక్క 4 రోజులు అంటే రేపు ఆదివారం ఎల్లుండి సోమవారం 4వ రోజు అవుద్ది. ఈ 4 రోజుల్లో సోమవారానికల్లా అధికారులు వెంటనే వచ్చి ఏదైతే ఈ చర్చ విషయంలో నిజాలు తేల్చి అది చర్చ ఇల్లా అన్నది గ్రామంలో హిందువులతో సభ పెట్టించి తీర్మానం చేసి వీళ్ళందరినీ దీక్ష విరమిస్తే ఓకే. ఇక్కడతో లేని పక్షంలో మేము సోమవారం నాడు ఇంకా ధార్మిక సంఘాల పెద్దలతో ఒక స్వామీజీలతో మేము మళ్ళీ గ్రామం వచ్చి ఒక భారీ నిరసన తెలియజేయడానికి మేము ముందుకు రావడం జరుగుతుంది. జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారత్ మాతా కీ భారత్ మాతా కీ భారత్ మాతా కీ. అక్రమ చర్చను వెంటనే అక్రమ చర్చను వెంటనే అక్రమ చర్చను వెంటనే అక్రమ చర్చను వెంటనే. जय श्री राम जय बोलो भारत माता की जय बोलो भारत माता की जय बोलो भारत माता की जय శ్రీరామ్. హిందూ వాళ్ళందరికీ నమస్కారం అండి. మాది కాకినాడ జిల్లా కడప మండలం కోరాడ గ్రామం అండి. నా పేరు కొప్పిశెట్టి వెంకటరాజు అండి. నేను కాకినాడ జిల్లా 5వ సైన్యం అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. ఈరోజు మా గ్రామంలో మా ఇంటి పక్క స్థలంలో ఏదైతే ఉందో అక్కడ అక్రమంగా అనుమతులు లేకుండా చర్చ్ అనేది ఇంటికి పర్మిషన్ తీసుకుని చర్చ్ అనేది నిర్మించడం జరిగిందండి. గతంలో దీనికోసమై 2-3 సార్లు మేము 2 సంవత్సరాలుగా ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగిందండి. వారు కూడా స్పందించి తాత్కాలికంగా ఆపడం జరిగింది. కానీ ఇప్పుడు ఏదైతే ఉందో ఆ చర్చ్ 2 రోజుల ముందు నుంచి అక్కడ మళ్ళీ పనులు అనేవి పునఃప్రారంభం జరిగింది. దీనికి మద్దతుగా మేము ఈ విషయాన్ని 5వ సైన్యం గౌరవ పెనుగొండ దుర్గాప్రసాద్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఆయన ఇచ్చిన పిలుపు మేరకు మేము ఇక్కడ గత 2 రోజుల నుంచి రిలే నిరాహార దీక్ష అనేది ప్రారంభించడం జరిగిందండి. దానికి మద్దతుగా ఈరోజు 5వ సైన్యం అధ్యక్షులు వారు పెనుగొండ దుర్గాప్రసాద్ గారు, అదేవిధంగా 5వ సైన్యం మహిళా అధ్యక్షురాలు సుబ్బలక్ష్మి గారు, అంతేకాకుండా కోనసీమ అధ్యక్షులు తదితర నాయకులు మా నిరాహార దీక్షకి సపోర్ట్గా మద్దతు ఇస్తూ ఈరోజు మా ఈ కార్యక్రమానికి రావడం జరిగిందండి. ఇదే విధంగా హిందూ పెద్దలు, హిందూ ధార్మిక సంఘాలు, మీడియా మిత్రులు మా ఈ దీక్షకి సపోర్ట్ చేస్తూ దీన్ని పెద్ద ఎత్తున మాకు న్యాయం జరిగే విధంగా తీసుకెళ్లగలని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్.